ఈరోజు ఆదివారం, పూర్వాషాఢ నక్షత్రం, శుక్రుడు అధిపతి. ఈ రోజు చాలా విశేషమైన రోజు. మనకందరికీ కూడా గోచార ఫలంలో 4 గ్రహాలు ఒక చోటు మీనరాశిలో ఉంది. అంతేకాకుండా ఇక కుంభరాశిలో శని గ్రహము స్థితంగా ఉంది. గ్రహమాలిక యోగం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే శని ఆ రాశిలోకి ప్రవేశం చేస్తారు. 29వ తేదీ ఆ రోజు మనకందరికీ కూడా సూర్యగ్రహణం. అంటే మనకి ఉండదు, ప్రపంచమంతా సూర్యగ్రహణం. కొన్ని చోట్ల యూరోప్ కంట్రీలో, అట్లాంటా మహాసముద్రంపై, ఉత్తర అమెరికా కొన్ని చోట్ల అధికమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కానీ భారతదేశానికి కనబడదు కాబట్టి ఆచరించే పరిస్థితులు లేదు. దీన్ని మనం గుర్తించాలి. అందువల్ల భయభీతి, భయభ్రాంతము అనేది ఏమి వద్దు. చాలా మంది ప్రకృతి వికోపాలు ఏవైనా జరుగుతాయా అంటే 14వ తేదీ ఆల్రెడీ చంద్రగ్రహణం ఉంది, అయిపోయింది. ఈ చంద్రగ్రహణం నుంచి ప్రారంభమై సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత, అంటే సూర్యగ్రహణం అయిన తర్వాత 30 రోజులు, సూర్యగ్రహణానికి ముందు జరిగే 15 రోజులు చంద్రగ్రహణం నుంచి, ఇలా 45 రోజులు ప్రకృతిపై ప్రభావం ఉంటుంది. అవును, ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా సర్పము ఏదైనా కుట్టినప్పుడు ఆ విషం అనేది నిదానంగా వెళ్తూ ఉంటుంది. ఆ నిదానంగా శరీరం పైన ప్రభావం చూపించి హార్ట్ అంటే బ్లడ్ థిక్ అయిపోయి మనిషి చనిపోతాడు. అంటే ఇక్కడి నుంచి ఇదంతా శరీరం కనీసం లేదన్నా 2 నుంచి 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 అవర్ లేదా 2 days 3 days అవుతుంది. శరీరం అంతా విషం అవ్వాలి అంటే అదే విధానంగానే గ్రహణం జరిగిన సమయం నుంచి, గ్రహణం నుంచి భూమికి వచ్చిన ఆ ఒక రేస్ ఏదైతే ఉందో, ఆ కిరణాలు, కాంతి కిరణాలు అంటాం కదా, అటువంటివి. అంటే ఈ భూమి సూర్య చంద్రుల మధ్య రాహుకేతులు అంటే ఆ భూమి అడ్డు రావడం వల్ల, సూర్యుని చంద్రుని మధ్యలో మరియు భూమి సూర్యుని మధ్యలో చంద్రుడు అడ్డు రావడం వల్ల ఇటువంటివి డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనకి గ్రహణాలు జరుగుతాయి. ఇది ఎల్కేజీ స్టూడెంట్లను అడిగినా, లేదా 5th స్టాండర్డ్ నవోదయ ఎగ్జామ్ రాసే వాళ్ళని అడిగినా, లేదా 10th స్టాండర్డ్ పిల్లల్ని అడిగినా క్లీన్ గా ప్రెజెంటేషన్ ఇస్తారు, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. కానీ ఈ కాలంలో సోషల్ మీడియాలో కూర్చొని ఇక వాళ్ళంతా దివ్యజ్ఞానులు, మహోత్తరమైన వ్యక్తులు లేనట్టు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఇంకా వాళ్లే ప్రపంచం శాసించేది. వాళ్ళకి ఖగోళ శాస్త్రము తెలిసినట్టు ప్రపంచంలో ఇంకెవరికి తెలిసిండదు. అటువంటి అద్భుతమైన విషయాలుగా సోషల్ మీడియాలో ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకన్నా ఎల్కేజీ స్టూడెంట్లు, 5th స్టాండర్డ్ స్టూడెంట్లు ఈ ఖగోళ శాస్త్రం గురించి తెలియని వాళ్ళే ఎంతో ముద్దుగా, అందంగా, వైజ్ఞానికంగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మండి. ఆ పిల్లలకి గౌరవించండి. అంతమంది, ఎందుకంటే వాళ్ళకి ఒక జ్ఞానం టీచర్స్ నుంచి వచ్చింది. వాళ్ళు తెలిసిందే చెప్తూ ఉన్నారు. ఖగోళ శాస్త్రం గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అంతో ఇంతో. ఆ నాలెడ్జ్ తో ఆ పిల్లలు చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు. ఇదిగో ఖగోళ శాస్త్రం ఇది, గ్రహాలు ఇవి, వాటి స్థానాలు ఇవి, ఇన్ని డిగ్రీలు ఇలా ఉన్నాయి. ఇంత నేర్పించి, ఇంత ఎడ్యుకేటెడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ సోషల్ మీడియాలో ఏదో అర్థం అంటే వాళ్ళకి దయచేసి అలా అనడం కూడా కష్టమే. అలా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ తో వాళ్ళు చెప్పేస్తూ ఉంటే మీరు అదే నిజము అనుకొని నమ్మేసి ఇక దాని జొట్లోకి ఇంకా కొంచెము అదేదో మనకి హోటల్లో ఏదైనా ఆర్డర్ పెడితే ఏదో ఆర్డర్ పెట్టుకుంటారు కదా తినడానికి, కొంచెం పౌడర్ ఇస్తారు ఎక్స్ట్రా, చిల్లీ మిర్చి, కారం మిర్చి అవన్నీ వేసుకుంటూ ఉంటారు. అంటే పెప్పర్ సాల్ట్ అంటాం కదా, అలా ఏదైనా రుచికి తగినట్టుగా వేసుకొని సేవిస్తూ ఉంటారు ఇంకంత రుచి పెరగడానికి. అలా మీరు కూడా ఎలా అయిపోయారంటే రుచి పెరగడానికి కోసం వాళ్ళు చెప్పిన దాన్ని విని దానిలోకి ఇంకా మీరు కొంచెం రుచి కలిపి ఇంకంత ప్రచారం చేసి దాన్ని ఇంకొక మహానుభావులు చూసి దాన్ని ఇంకంత గొప్పగా చేసి, అంటే ఇది ఎలా అయిపోయిందంటే ఒకడు దారిలో వెళ్తూ ఉన్నాను, పులిపోయా అంటాడు. నే కళ్ళారా చూసి అంటారు, అది పులి కాదు, అడవి పిల్ల ఉంటుంది.
అడవి పిల్లి దాని పిల్లల్ని సాగిస్తూ ఉంటే నోట్లో కొరుక్కొని వెళ్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మీకు గొప్ప అర్థం చెప్తాను. పిల్లి ఎప్పుడు కూడా తన పిల్లల్ని నోట్లో కొరుక్కొని వెళ్తుంది. కోతి ఎప్పుడు కూడా దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోదు, ఇదే గట్టిగా పడుతూ ఉంటుంది. పుట్టిన కోతి వెంటనే దాని తల్లి ఆ వృక్షం నుంచి వృక్షం ఎగిరినా కూడా అది పడదు, వాళ్ళమ్మ దాన్ని పడుకోదు, అదే గట్టిగా అదుకుంటుంది. అదే పిల్లైతే, సింహాలైతే అవి పట్టుకోవు, ఇవే నోట్లో కొరుక్కొని వెళ్తాయి. అర్థమైందా? అలా తన పిల్లిని కొరుక్కొని ఈ రోడ్ జంప్ చేస్తూ ఉన్న సమయంలో ఎవరో ఒకడు చూస్తాడు, అది పెద్ద పులి అంటాడు. సరే ఊర్లో వెళ్ళి చెప్తాడు, రాత్రి నాకు వెళ్తూ ఉంటే రోడ్ లో ఇట్లా ఏదో అడ్డం వచ్చా అనుకుంటే, అప్పుడప్పుడు పులిలు తిరుగుతూ ఉంటారు, ఆ పులి అయి ఉంటుంది అంటాడు. దాన్ని విన్నవాడు, రాత్రి ఆయన వస్తూ ఉంటే పులి అడ్డం వచ్చిందంట అంటాడు. దాన్ని విన్నవాడు, లేదు మన రాత్రి పులి ఎవరో తినేసి వెళ్ళిపోతుందంట అనుకుంటాడు. అంటే దీని అర్థం మాట మారుతూ ఇంకంత దాంట్లోకి వేసి కలిపేసి సోషల్ మీడియా, ఈ న్యూస్ ఛానల్స్ ఇలా తయారయ్యాయి. అంటే ఈ సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పనికిరాని విషయాలని దాన్ని అద్భుతంగా దాన్ని సృష్టించేసి దాన్ని ప్రదర్శించేసి ఎవరో చెప్పకుండా ఉండేవి చెప్పినట్టు, చేయకుండా ఉండేవి చేసినట్టు సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరి వాయిస్ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అలా తయారు చేసి ఈ కాలంలో భ్రష్ట పట్టించేస్తున్నారు మన సనాతన సంప్రదాయాన్ని. ఈ గ్రహణం విచారం ఇదే విధానంగా జరుగుతూ ఉంది. దయచేసి అందరికీ తెలియచేసేది ఒకటే, మన సనాతనీయులు ఎంతమంది ఉన్నారో, సనాతనులు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలియచేసేది ఒకటే, గ్రహణాల వల్ల ఖచ్చితంగా ప్రకృతిపై ప్రభావం చూపిస్తుంది, అది సత్యమే, కానీ టైం తీసుకుంటుంది. అలా అని అదే జీవితం అయిపోదు. ప్రకృతి అనేది సహజ మార్పు, ఋతువులు ఎలా మారుతూ ఉంటాయో, సమయాలు ఎలా మారుతూ ఉంటాయో, అదే విధానంగా ప్రకృతిలో కూడా వికోపము, తర్వాత అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిని సమతోలనం చేయడానికి అవి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా జరుగుతాయి, ఇవి ఉన్నాయి. కానీ దాన్నే మీరు ఏదో జనాలకి భయపెట్టేలా చెప్పేసి దయచేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేయకండి. ఎంతో మంది అయోమయంలో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ప్రపంచం అంత్యమైపోతుందేమో, నా పిల్లలు పెళ్లి చేయాలి, నా కూతురు పెళ్లి జరగట్లేదు, నేను ఇల్లు కట్టుకోలేదు, నేనేమన్నా చనిపోతానేమో, ప్రపంచం ఇలా ప్రళయం అయిపోతుందంట, కలియుగం ఎండ్ అయిపోతుందంట, ఏం జరుగుతుంది? దయచేసి అటువంటి విషయాల్ని పట్టించుకోకండి, అవన్నీ నమ్మకండి అనేది నా పెద్ద విన్నపం. ఇక ప్రస్తుతం మనకి గ్రహస్థితుల గురించి కాస్త మీకు తెలియచేశాను. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్ముకోకూడదు, అది మీ ఇష్టం. అయితే ఈ రోజు మీకు తెలియచేసేది, 4 గ్రహాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో శని గ్రహం ప్రవేశం అవుతుంది, 5 గ్రహాలు అవుతాయి. తర్వాత అక్కడున్న ఉత్తరాభాద్ర నక్షత్రం, పూర్వభాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేసినప్పుడు 6 గ్రహాలు అవుతాయి అంతే. తర్వాత చంద్రుడు వెళ్ళిపోతాడు 3 రోజులు అయిన తర్వాత, అంతే, క్లియర్. 3 రోజులు అయిపోయిన చంద్రుడు అయిపోతాడు, 5 గ్రహాలు అక్కడే ఉంటాయి. కానీ శని రాహు చండాల యోగము ఉంటుంది. అది ప్రకృతిలో కొంచెం వికోపము, హాని, అంటే యుద్ధ భీతి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రాహు శని కలిసినప్పుడు సైన్స్ లో అధికమైన డెవలప్మెంట్ ఉంటుంది. సైన్స్ లో చాలా గొప్పది ఇది సబ్జెక్ట్. అదే విధానంగా జనాల్లో కోపము, ద్వేషము, అసూయం స్టార్ట్ అవుతుంది. రాజ్యంలో ఉన్న మంత్రివర్గంలో, రాజకీయాల్లో పరదేశీయులు, మనవాళ్ళు ఈ ఒక వాగ్వాదాలు జరుగుతాయి. అనుకోకుండా ఈ బ్యాంకు చూడండి, అంటే నిధి సంగ్రహణ అంటాం. నిధి సంగ్రహణం అంటే పాతకాలు, దేవాలయాలు, తర్వాత రాజమహల్లు, తర్వాత ఇలాంటివి ఉండేది. నిధి సంగ్రహణం అంటే డబ్బులు దాచుకునేది. అలా ఈ ఒక శని చండాల యోగంలో అటువంటి వాటికి ఎక్కువ ప్రభావం, అంటే షేర్ మార్కెట్ మొత్తం డౌన్ ఫాల్ అయిపోవడం, లేదా బ్యాంకులు దోపిడీలు జరగడం, తర్వాత ఈ స్కామ్స్ అంటాం కదా, దీన్ని ఒకే మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగే స్కామ్స్, ఏదైనా డబ్బులు పంపించే పెద్ద పెద్ద కంపెనీలు, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ, లేదు మొబైల్లో ఒకరి నుంచి ఒకరు డబ్బులు పంపించుకుంటారు చూడండి, అటువంటి స్కామ్స్ అధికంగా జరిగిపోతాయి. అంటే డైరెక్ట్ ఆ కంపెనీ ఎవరైనా స్కామ్ చేస్తారు. అలాంటివి శని చండాల యోగంలో జరుగుతాయి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎందుకంటే ఆ గ్రహాల ఒక ప్రభావం మనిషి మనోభావాల పైన ప్రభావం చూపించి, పాపానికి ఆసక్తి అతి ఎక్కువగా చూపించి, ఇక వాళ్ళ దగ్గర ఉన్న పాపక్రియాలకి
వాళ్ళ మనసు ఆకర్షితమై చెడు ఆలోచనలకి ఆకర్షించి ఆ చెడు పనులు వాళ్ళు చేయడానికి ప్రేరేపిస్తుంది. అటువంటి సమయం అది జరుగుతుంది. మరోవైపు అత్యంత అధికమైన ధర్మభక్తి ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని నుంచి దయచేసి ఎవరు భయభ్రాంతులు అయ్యేదొద్దు. మన భారతదేశం పైన ఈ 2 గ్రహాల ప్రభావం లేదు, కంటికి కనబడదు. అంతేకాని ఈ గ్రహాల వల్ల మనిషి ఆలోచనలు కాస్త స్వార్థమైన ఆలోచనలు పెరుగుతాయి. అంతేగాని వేరే ఎటువంటి లాక్డౌన్ అయిపోవడం కానీ లేదో ఇంకేదో అయిపోవడం కానీ ఏం జరగదు. దాన్ని భయపడేది వద్దు. భయభ్రాంతులు అవ్వకండి. దయచేసి ఈ విషయాన్ని కంప్లీట్లీ అర్థం చేసుకోండి. మీకు ఏదైనా కావాలంటే దైవ నామస్మరణ చాలా ఉపయుక్తం, భగవంతుని నామస్మరణ చాలా ఉపయుక్తం, ఇక యజ్ఞయాగాదులు చాలా ఉపయుక్తం. ఇంకా కూర్చొని తపస్సుని ఆచరించండి, అంటే ధ్యానం చేయండి, లేదు యజ్ఞం ఆచరించండి, లేదు అంటే ఏదైనా పూజని ఆచరించండి, ఏదైనా లేదు దానం చేయొచ్చు అని. అంటే 3 గుణాలు ఇదే చెప్పాడు భగవంతుడు. దీని విశేషంగా ఇప్పుడు 3 గుణాలు అనే లోపు ఇక బర్నింగ్ టాపిక్ నేను వచ్చేస్తా వినండి. ఈ 3 గుణాల లోపల ఇది గుర్తొచ్చింది. ఇక ఈ రోజు మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నది ఒకటే, శ్రీకృష్ణుల వారు ఎప్పుడైనా మాంస ఆహారం సేవించారా? వాళ్ళు శాకాహారుల లేదా వేరేనా? శ్రీకృష్ణ వారు. ఇక శ్రీరాముల వారు ఏంటి? వాళ్ళు క్షత్రియ వంశస్థులు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ధర్మపాలనలో ఉంటుంది అని వీళ్ళందరూ పాపం చాలా పెద్ద వాళ్ళందరూ ఇదే విధానంగా సోషల్ మీడియా కూడా చేరి దీన్ని అపప్రచారం చేస్తూ ఉంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటే సరే దీని గురించి మనం మాట్లాడకూడదు, పెద్దోళ్లే నిజమే చెప్పేసిన తర్వాత మనం ఎందుకు లేని కలకుండా అయితే అనుకోకుండా రీసెంట్ గా ఒక చర్చ జరుగుతూ ఉండింది. దానికోసం నేను వారణాసికి వెళ్ళాను. వెళ్తే అదొక నారాయణ శుక్ల అని సంస్కృత పండితు అండ్ వాల్మీకి ఏదైతే ఉంటుందో రామాయణాన్ని దాన్ని అనేక భాషలకి అనువాదం చేసిన ఒక వ్యక్తి, మరియు వేరే అరబ్ కంట్రీస్ కి వేరే కంట్రీలు కూడా అనువాదం చేసినట వచ్చల్ రామాయణ గ్రంథాన్ని అనువాదం అంటే వేరే వేరే లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేసి రాసిన వ్యక్తి నాకు దొరికారు. వాళ్ళు రిటైర్మెంట్ అయినారు, దాదాపు 80 సంవత్సరాలు. వాళ్ళ దగ్గర ఈ విషయం జరిగింది. కూర్చొని మాట్లాడితే ఇటువంటిది లేదు అని తెలియచేశారు. అప్పుడు ఓకే, ఆయన మాటలు గౌరవించాలి, నమ్మాలి. తర్వాత ఇంకా అక్కడే వేరే వేరే డాక్టరేట్ చేసిన వాళ్ళు రామాయణం పైన ఇలాంటి వాళ్ళు చాలా మంది వీళ్ళ దగ్గర కూడా మీరు విచారించుకోండి అంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడిగారు. ఎవరు చెప్పలేదు. విదేశాల నుంచి అంటే అమెరికా నుంచి, జర్మనీ నుంచి మరియు నేపాల్ రాష్ట్రం నుంచి కొన్ని విద్యార్థులు వచ్చి ఇక్కడ పిహెచ్డి చేయడానికి బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చి వాళ్ళు ఈ రామాయణము మరియు మహాభారతాలు మరియు మన ధర్మ గ్రంథాలకి సంబంధించిన పిహెచ్డి చేస్తూ ఉంటే వాళ్ళ నంబర్స్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి నేను కూర్చొని మాట్లాడితే వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ వృత్తి అది. మనమన్నా అప్పుడప్పుడు భాగవతాలు చదువుకుంటాము, వింటూ ఉంటాము, ఏదో 100 శ్లోకాలు లేదా 100 పద్యాలు కట్టపాఠం చేసుకుని పుట్టుకతో నుంచి చా వరకు అవే చంపుకొని మాకన్నా మేధావులు లేవు అనుకుని పేరు ప్రతిష్టలు పొందేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. లేదు అని చెప్పలేదు. అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవాలి. 100 పద్యాలు వాళ్ళు కంఠపాఠాన్ని పక్కన పెడితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అకర్ణ వేదం 13 సంవత్సరాలు ఇది విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఈ ఉపనిషత్తులు కావచ్చు, లేదా వేదం కావచ్చు, లేదా శ్లోకాలు కావచ్చు, అవన్నీ ఉంటాయి చూడండి. ఒక పద్యం ఇంత ఉంటుంది, అది 100 పద్యాలే నాకు కంఠపాఠం వచ్చి నేనే చెప్పి నిజమే అంటే ఋగ్వేదం లేదా యజుర్వేదంలో కావచ్చు రుద్రం, చమకం, నమకం, పంచసూక్తాలు, ఎన్నో స్తోత్రాలు, ఇలాంటివి ఎన్ని శ్లోకాలు వాడుకోవచ్చు. అప్పుడు ఏది గొప్ప? దాని నుంచి దయచేసి మీరందరూ కూడా క్షమించాలి. ఈ రోజు చాలా మనసుకు బాధేసింది. ఎందుకంటే మనమందరూ కూడా ఆయన్ని పాటించాలి అంటారు, అంటే ఆయన్ని ఫాలో అవ్వాలి అనే మనకి శాస్త్రాలు పెద్దవాళ్ళందరూ చెప్పించింది. ఏంటంటే శ్రీరాముల వారి జీవన శైలిని పురుషోత్తముడు, ఆయన పురుషుల్లోనే ఉత్తముడు, ఆయనకి మించిన వాడు ఇంకెవరూ లేరు. ఎప్పుడు కూడా సత్య పరిపాలన, ఒక్కరోజు ఒక అబద్ధం చెప్పలేదు ఆయన. అంత గొప్ప వ్యక్తి, సర్వాన్ని దానం చేసిన వ్యక్తి, ప్రపంచ భక్తుల కోసం అంటే సర్వాన్ని వదులుకున్న వ్యక్తి, పితృవాక్య పరిపాలకుడు. ఆయన ఏ దాంట్లో కూడా ఎవరికి ద్రోహం చేసినాడు కాదు. అంతేకాకుండా అతను
అన్ని జనాల పైన, అందరి పైన ప్రేమతో ఉన్నవారు. అంతేకాదు గుర్తించుకోండి, ఆయన తన జీవితంలో ఏ జీవరాశులకి కూడా ఆయన స్వంతంగా ఎటువంటి హానిని చేయలేదు. దీనికి ఉంది. కానీ ఇక్కడ పర్టికులర్ గా నేను కూర్చొని మాట్లాడినప్పుడు నేను అధ్యయనం చేసిన విషయంలో అరణ్యకాండం, అరణ్యకం అని ఉంటుంది. అరణ్యకాండం, అరణ్యానికి సంబంధించిన అరణ్యక కాండ అని ఉంది. దాంట్లో ఏముంది అంటే, వాళ్ళు క్షత్రియులు కదా, వాళ్ళు అరణ్యంలో ఉండేటప్పుడు కొన్ని జంతువులని వేటాడినట్టు అందులో ఉన్నాయి. ఎందుకు వేటాడేవారు అనేది, పూర్వంలో ఈ రైతులు పంటలు ఇవన్నీ పండేవారు. అరణ్యం చాలా ఎక్కువ ఉండేది అప్పుడు, అంటే అడవి ప్రాంతం ఎక్కువ ఉండేది. అడవిలో ఉన్న అడవి పందులు, జీవరాశులు అవన్నీ వచ్చి రైతులు పండే పంటల్ని తినేసి వాటిని రైతులకి ఆహారాలు దవసదానాలు దొరకకుండా చేసేస్తాయని వాటి సంఖ్య తగ్గించాలి. కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు రక్షించేది ఎవరుంటుంది? ఈ ఏదైనా వన్యమృగాలు వచ్చి మా పంటలు పొలాలు నష్టం చేస్తున్నాయి స్వామి, మేము ఎప్పుడు మీకు ఏది చేయలేము, దవస ధాన్యాలు పండించలేము, అందుకే మన రాజ్యం పేదరికానికి అయిపోతుంది. రైతులే ఇక్కడ మెయిన్, వాళ్ళు ఎంత కష్టపడతారో అంత రాజ్యం డెవలప్మెంట్. దానికోసం ఏం చేసేవారంటే, ఈ మహారాజులు వెళ్లి వాళ్ళు వాటిని సంఖ్యని తగ్గించాలి కాబట్టి వాటిని తగ్గించేవారు. తర్వాత కొన్ని వన్య మృగాలు ఏం చేసేవి అంటే, అవి మనుషుల ప్రాంతానికి దగ్గరకు వచ్చేస్తే వాటికి ఆహారంగా వచ్చే పులులు, సింహాలు వచ్చి వాటిని తినడానికి వచ్చి మనుషుల్ని, గోవుల్ని తినేసేవి. కాబట్టి వీటిని తరిమే వాళ్ళు లోపలికి యుద్ధం చేసి, అంటే వాటికి అపాయం లాగా సూచనలు చూపించి వాటిని సంఖ్య తగ్గిస్తూ వాటిని అడవిలోకే పంపించేస్తుంటే అవి జీవితం అవి చేసుకునేవి. దీనికోసం వాళ్ళు ఒక క్షత్రియ ధర్మంలో ఆ ఒక ఏదైతే వేట అనేది ఉందో దాన్ని లోక కళ్యాణం కోసం, ప్రజల ఒక మంచి కోసం, రైతుల మంచి కోసం వాళ్ళు ఆ పని చేశారు. అంతేగాని ఏ కారణానికి కూడా వాళ్ళు ఎటువంటి ఒక విరుద్ధాత్మకమైన పనులు చెయ్యలేదు. దీనికన్నా గొప్ప విషయం ఏంటంటే, శ్రీరాముల వారు జన్మించిన తర్వాత వాళ్ళని వశిష్ఠ గురుకులు, చూడండి గుర్తుపెట్టుకోవాలి, వశిష్ఠ గురువుల కులగురు వశిష్ఠ. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో వేదము, ఉపనిషత్తులు, రాజ్య శాస్త్రము మరియు మానవీయత, ధర్మశాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేసింది శ్రీరాముల వారు. వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి అందరూ ఆ ఒక వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో అధ్యయనం చేశారు. గుర్తుపెట్టుకోండి, వశిష్ఠులు ఆచార్యులు సాత్విక ఆహార పద్ధతి, అంటే ఆ గురుకులంలో సాత్విక ఆహారం పద్ధతి తిని వేద ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏ ఒక వంశస్థుడు, ఏ క్షత్రియస్తుడు కూడా ఏ కారణానికి కూడా రాజసిక ఆహారాన్ని సేవించరు. ఇది శాస్త్ర నియమం. ఎందుకంటే వాళ్ళకి ధనుర్విద్య మరియు కొన్ని విద్యలు ప్రాప్తించాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దాని నుంచి అందులో చక్కగా రాశారు. దయచేసి ఆ పరిపూర్ణ జ్ఞానంలో ఏదైనా చెప్తే నమ్మండి, ఏదో మీరన్న జనాలు చదువుకొని అధ్యయనం చేసి దీంట్లో మరింత ప్రౌఢత్వం పొందండి. ఇక ఈ విషయం గురించి ఇంకా చాలా తెలియచేయాలి, చాలా విషయాలు ఉంటాయి ఇలా మాట్లాడుతూ ఉంటే. అయితే ఈ రోజు చాలా మంచి రోజు, నవమి తిథి కదా. ఓం ధూమ్ దుర్గాయే నమః అంటూ దుర్గానామ మంత్రాన్ని ఈ రోజు మంత్రవలంలో జపిస్తూ తదుపరి ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దాం. ఓం ధూమ్ దుర్గాయే నమః. ఈ విషయాల్లో ఇంకా మనము ఈ యొక్క శ్రీరాముల వారి జీవన చరిత్ర ఏదైతే ఉందో అవి విభజించారు కొన్ని గ్రంథాలు. ఏ ఒక్కరు అంటే బాల్యంలో ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా ఉన్నారు, వనవాసంలో ఎలా ఉన్నారు, యుద్ధ ప్రసంగం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా సపరేట్ గా పుస్తకాలు లభిస్తాయి. సాంస్క్రిట్ ఉన్నాయి. వాటిని ఏదైతే ఉందో దాన్ని తెలుగుకి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. నాకు గోరఖ్పూర్ అనే దాంట్లో చాలా ఫేమస్ గోరఖ్పూర్ కదా, మన పుస్తకాలు ఎన్నో దొరుకుతాయి అక్కడ ఒక సాంస్క్రిట్ పండితులు దాదాపు 40 సంవత్సరాలు సేవ చేశారు ఆ కంపెనీకి. ఇప్పుడు కూడా అదే సేవ చేస్తారు. అంటే 7 భాషలని తెలుగుకి కన్వర్ట్ చేసే నాలెడ్జ్ ఆఫ్ వాళ్ళలో ఉంది. వాళ్ళని కూర్చొని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇదే మాట తెలియచేశారు. మన దగ్గర వాల్మీకి ఒరిజినల్ రామాయణాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా శ్రీరాముల వారు ఈ మాంస ఆహారం భక్షించినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేదు, ఎక్కడ కూడా రాయలేదు.
దీనికి ఎన్నో పరిపరీలుగా ఉన్నాయి. వాళ్ళ మంత్రులు సమేతంగా వాళ్ళ అడవిలో ఉండే సమయంలో ఎటువంటి ఆహార పద్ధతి ఉండాలి అని కోరుకుంటున్నారు అంటే, వాళ్ళ అడవిలో ఉండేటప్పుడు కందమూలాలు దుంపలు తినుకొనే వాళ్ళు బతకాలి అరణ్యంలో ఉండే అన్ని రోజులు కూడా అని తెలియచేశారు. ఆలోచించండి, అరణ్యంలో ఉండేటప్పుడు రుచికరమైన ఆహారం కూడా సేవించకూడదు అని అందులో ఉంది. అదే ప్రకారంగానే అందుకే వాళ్ళు ఒక ఎటువంటి వస్త్రాల్ని ధరించారు చెప్పండి? సాత్వికమైన వస్త్రాలు. అంటే ఒక గురుకులంలో సన్యాసత్వంలో స్వీకరిస్తే ఎటువంటి కాషాయ వస్త్రాలో అటువంటి వస్త్రాల్ని ధరించి దీక్ష రూపంగా వాళ్ళు వనవాసాన్ని అనుభవించారు. అర్థం చేసుకుంటే దీక్ష రూపంగా వాళ్ళు వనవాసాన్ని అనుభవించారు అని. అలా ఆ కందమూలాలు తర్వాత దుంపలు తినుకొని వాళ్ళు జీవించారు అనే ఉంది. కానీ దయచేసి ఎక్కడ కూడా వాళ్ళు ఆ మాంసాహారం సేవించారు అని దయచేసి లేదు. మాంసాహారం సేవించారు అని లేదు. దాని నుంచి అపప్రచారాన్ని మానేయండి దయచేసి. సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఇటువంటి విషయాల్ని దయచేసి మీరు ప్రచారాలు చేయకండి. ఎందుకంటే ఎవరో అజ్ఞానులు, ఎవరో మూర్ఖులు, ఎవరో తెలిసి తెలియకుండా వాళ్ళు చెప్పింది ఏదైనా ఒప్పుకుంటారు ప్రజలు అని వాళ్ళు చెప్పేశారు అని చెప్పి మీరు అవే నిజం అనుకోకండి. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో విషయాల్ని కొత్తగా వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. చూడండి, వీటన్నిటికీ కూడా ఆధార శాస్త్రం ఎక్కడుంది అంటే, మనకి ఏదైనా కూడా ఏ పురాణాలని తీసుకున్నా, భాగవతాలను తీసుకున్నా, ఇతిహాసాన్ని తీసుకున్నా మనకి ఆధార రూపంగా ఎక్కడైనా కనబడుతుంది అంటే శిల్పకళా శాస్త్రం. మన సనాతన ధర్మం మొత్తం శిల్పకళా శాస్త్ర ప్రకారం ఆధారాలు మనకి ఇచ్చారు. దాన్ని చూసుకునే మనం ఎన్నో గ్రంథాలు కూడా రాస్తాం. యోగ శాస్త్రాన్ని కూడా మనం రచించింది శిల్పకళా శాస్త్రాన్ని చూసి, ఓకే ఈ బంగమిలో ఇలా ఉంటే దీన్ని ఇలా అంటారు అని దాన్ని మనము సంగ్రహించుకొని దాన్ని మనం అభ్యాసిస్తున్నాం. అలా మన దక్షిణ భారతంలో కావచ్చు, ఉత్తర భారతంలో కావచ్చు, హంపి నగరిలో కావచ్చు, ఎక్కడైనా వైసల శిల్పకళా శాస్త్రంలో కావచ్చు, ఇక ఏ శిల్పకళా శాస్త్రంలో కూడా శ్రీరాముల వారు ఈ ఒక నాన్ వెజ్ ని భక్షించుతున్నట్టు ఒక శిల్పకళా శాస్త్రం కూడా లేదు. దాని నుంచి యజ్ఞం చేసే శిల్పకళా శాస్త్రాలు ఉంటాయి, వివాహం చేసుకున్న శిల్పకళా శాస్త్రం ఉంటుంది, మరియు అతను కూర్చొని యుద్ధం చేస్తున్న కూర్చొని రాజదర్బార్లో కూర్చున్నవి శిల్పశాస్త్రంలో కనబడుతున్నాయి. వివాహం జరిగింది, అరణ్యంలో ఉండింది, అన్ని విధాలకి కూడా మీరు వెళ్ళి వెతకండి. దీనికి అన్నిటి కూడా శిల్పకళా శాస్త్రంలో వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. సాత్విక ఆహారం తినేవాడోనే దానికి ఆధారం ఉంది, కానీ ఇటువంటి ఆహారం సేవించారో దయచేసి లేదు. అవన్నీ అబద్ధాలు, నమ్మకండి. ఇక అంతేకాదు, శ్రీరాముల వారి కులగురువు వశిష్ఠ మహర్షులు, వాళ్ళు సాత్విక ఆహార పద్ధతి వాళ్ళది, కులగురు వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి ఇక విశ్వామిత్రుడు ఏది విద్యకు, వీళ్ళు కులగురువు అయితే విశ్వామిత్రుడు కాస్త ధనుర్విద్యలో కాస్త ఆయన ప్రావీణ్యుడు కాబట్టి ధనుర్విద్యను ఉపదేశించాడు. ఈ ఒక వశిష్ఠుల వారు వీళ్ళకి వేద ఉపనిషత్తులో రాజశాస్త్రం, నీతి శాస్త్రం ఇవన్నీ కాస్త ధనుర్విద్య అన్ని చేస్తారు. కానీ ఆ ఒక వశిష్ఠ మహర్షులు వీళ్ళకి విశేషంగా బ్రహ్మాస్త్ర ప్రయోగం, వాయువాస్త్ర ప్రయోగం, అగ్ని అస్త్ర ప్రయోగం ఇటువంటి వాటి విద్య బోధిస్తారు. అంతేకాదు బల అతిబల విద్యను కూడా బోధిస్తారు. దానివల్ల మరిచి ఇటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తారు. మరియు కొన్ని విద్యలు ప్రాప్తించాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దాని నుంచి అందులో చక్కగా రాశారు. దయచేసి ఆ పరిపూర్ణ జ్ఞానాలు ఏదైనా చెప్తే నమ్మండి, లేదా మీరన్న జనాలు చదువుకొని అధ్యయనం చేసి దీంట్లో మరింత ప్రౌఢత్వం పొందండి. ఇక ఈ విషయం గురించి ఇంకా చాలా తెలియచేయాలి, చాలా విషయాలు ఉంటాయి ఇలా మాట్లాడుతూ ఉంటే. అయితే ఈ రోజు చాలా మంచి రోజు, నవమి తిథి కదా. ఓం ధూమ్ దుర్గాయే నమః అంటూ దుర్గానామ మంత్రాన్ని ఈ రోజు మంత్రబలంలో జపిస్తూ తదుపరి ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దాం. ఓం ధూమ్ దుర్గాయే నమః. ఈ విషయాల్లో ఇంకా మనము ఈ యొక్క శ్రీరాముల వారి జీవన చరిత్ర ఏదైతే ఉందో అవి విభజించారు కొన్ని గ్రంథాలు. ఏ ఒక్కరు అంటే బాల్యంలో ఎలా ఉన్నారు,
మధ్యలో ఎలా ఉన్నారు, వనవాసంలో ఎలా ఉన్నారు, యుద్ధ ప్రసంగం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా సపరేట్ గా పుస్తకాలు లభిస్తాయి. సాంస్క్రిట్ ఉన్నాయి. వాటిని ఏదైతే ఉందో దాన్ని తెలుగుకి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. నాకు గోరఖ్పూర్ అనే దాంట్లో చాలా ఫేమస్ గోరఖ్పూర్ కదా, మన పుస్తకాలు ఎన్నో దొరుకుతాయి అక్కడ ఒక సాంస్క్రిట్ పండితులు దాదాపు 40 సంవత్సరాలు సేవ చేశారు ఆ కంపెనీకి. ఇప్పుడు కూడా అదే సేవ చేస్తారు. అంటే 7 భాషలని తెలుగుకి కన్వర్ట్ చేసే నాలెడ్జ్ వాళ్ళలో ఉంది. వాళ్ళ కూర్చొని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇదే మాట తెలియచేశారు. మన దగ్గర వాల్మీకి ఒరిజినల్ రామాయణాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా శ్రీరాముల వారు ఈ మాంస ఆహారం భక్షించినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేదు, ఎక్కడ కూడా రాయలేదు. దీనికి ఎన్నో పరిపరిలుగా ఉన్నాయి. వాళ్ళ మంత్రులు సమేతంగా వాళ్ళ అడవిలో ఉండే సమయంలో ఎటువంటి ఆహార పద్ధతి ఉండాలి అని కోరుకుంటున్నారు అంటే, వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు కందమూలాలు దుంపులు తినుకునే వాళ్ళు బతకాలి అరణ్యంలో ఉండే అన్ని రోజులు కూడా అని తెలియజేశారు. ఆలోచించండి, అరణ్యంలో ఉండేటప్పుడు రుచికరమైన ఆహారం కూడా సేవించకూడదు అని అందులో ఉంది. అదే ప్రకారంగానే అందుకే వాళ్ళు ఒక ఎటువంటి వస్త్రాన్ని ధరించారు చెప్పండి? సాత్వికమైన వస్త్రాలు. అంటే ఒక గురుకులంలో సన్యాసత్వంలో స్వీకరిస్తే ఎటువంటి కాషాయ వస్త్రాలో అటువంటి వస్త్రాన్ని ధరించి దీక్ష రూపంగా వాళ్ళు వనవాసాన్ని అనుభవించారు. అర్థం చేసుకుంటే దీక్ష రూపంగా వాళ్ళు వనవాసాన్ని అనుభవించారు అని. అలా ఆ కందమూలాలు తర్వాత దుంపులు తినుకొని వాళ్ళు జీవించారు అనే ఉంది, కానీ దయచేసి ఎక్కడ కూడా వాళ్ళు ఆ మాంస ఆహారం సేవించారు అని దయచేసి లేదు. మాంసాహారం సేవించారు అని లేదు. దాని నుంచి అపప్రచారాన్ని మానేయండి దయచేసి. సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఇటువంటి విషయాల్ని దయచేసి మీరు ప్రచారాలు చేయకండి. ఎందుకంటే ఎవరో అజ్ఞానులు, ఎవరో మూర్ఖులు, ఎవరో తెలిసి తెలియకుండా అయ్యో వాళ్ళు చెప్పింది ఏదైనా ఒప్పుకుంటారు ప్రజలని, వాళ్ళు చెప్పేశారు అని చెప్పి మీరు అవే నిజం అనుకోకండి. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో విషయాల్ని కొత్తగా వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. చూడండి, వీటన్నిటికీ కూడా ఆధార శాస్త్రం ఎక్కడుంది అంటే, మనకి ఏదైనా కూడా ఏ పురాణాలని తీసుకున్నా, భాగవతాలను తీసుకున్నా, ఇతిహాసాన్ని తీసుకున్నా మనకి ఆధార రూపంగా ఎక్కడైనా కనబడుతుంది అంటే శిల్పకళా శాస్త్రం. మన సనాతన ధర్మం మొత్తం శిల్పకళా శాస్త్ర ప్రకారం ఆధారాలు మనకి ఇచ్చారు. దాన్ని చూసుకునే మనం ఎన్నో గ్రంథాలు కూడా రాస్తాం. యోగ శాస్త్రాన్ని కూడా మనం రచించింది శిల్పకళా శాస్త్రాన్ని చూసి, ఓకే ఈ బంధమిలో ఇలా ఉంటే దీన్ని ఇలా అంటారు అని దాన్ని మనము సంగ్రహించుకొని దాన్ని మనం అభ్యాసిస్తున్నాం. అలా మన దక్షిణ భారతంలో కావచ్చు, ఉత్తర భారతంలో కావచ్చు, హంపి నగరిలో కావచ్చు, ఎక్కడైనా వైసల శిల్పకళా శాస్త్రంలో కావచ్చు, ఇక ఏ శిల్పకళా శాస్త్రంలో కూడా శ్రీరాముల వారు ఈ ఒక్క నాన్ వెజ్ ని భక్షించుకున్నట్టు ఒక శిల్పకళా శాస్త్రం కూడా లేదు. దాని నుంచి యజ్ఞం చేసే శిల్పకళా శాస్త్రం ఉంటాయి, వివాహం చేసుకున్న శిల్పకళా శాస్త్రం ఉంటుంది, మరియు అతను కూర్చొని యుద్ధం చేస్తున్న కూర్చొని రాజసింహాసనం రాజదర్బారులో కూర్చున్నవి శిల్పశాస్త్రంలో కనబడుతున్నాయి. వివాహం జరిగింది, అరణ్యంలో ఉండింది, అన్ని విధాలకి కూడా మీరు వెళ్ళి వెతకండి. దీనికి అన్నిటి కూడా శిల్పకళా శాస్త్రంలో వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. సాత్విక ఆహారం తినేవాడు అనే దానికి ఆధారం ఉంది, కానీ ఇటువంటి ఆహారం సేవించాలని దయచేసి లేదు. అవన్నీ అబద్ధాలు నమ్మకండి. ఇక అంతేకాదు, శ్రీరాముల వారి కులగురువు వశిష్ఠ మహర్షులు, వాళ్ళు సాత్విక ఆహార పద్ధతి వాళ్ళు కులగురు వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి ఇక విశ్వామిత్రుడు ఏది విద్యకు, వీళ్ళు కులగురువు అయితే విశ్వామిత్రుడు కాస్త ధనుర్విద్యలో కాస్త ఆయన ప్రావీణ్యుడు కాబట్టి ధనుర్విద్యను ఉపదేశించాడు. ఈ ఒక వశిష్ఠుల వారు వీళ్ళకి వేద ఉపనిషత్తులు, రాజశాస్త్రం, నీతి శాస్త్రం ఇవన్నీ కాస్త ధనుర్విద్య అన్ని చేస్తారు. కానీ ఆ ఒక వశిష్ఠ మహర్షులు వీళ్ళకి విశేషంగా బ్రహ్మాస్త్ర ప్రయోగం, వాయువాస్త్ర ప్రయోగం, అగ్ని అస్త్ర ప్రయోగం ఇటువంటి వాటి విద్య బోధిస్తారు. అంతేకాదు బల అతిబల విద్యను కూడా బోధిస్తారు.
దానివల్ల మరిచి ఇటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తారు. తర్వాత అక్కడి నుంచి సీతాదేవి అంటే తర్వాత అక్కడి నుంచి విష్ణు ధనుస్సుని దర్శనం చేసుకోవడానికి మిథులా నగరికి ప్రయాణం చేస్తారు. వేదగిరి అంటే వేదనగరి మిథులా. జనక మహారాజు క్షేత్రానికి అక్కడ వెళితే మిథిలాకి అక్కడి నుంచి మిథిలా నగరానికి ప్రయాణం చేస్తారు. ఆ మిథిలా నగరికి వేదనగరి అని కూడా పేరుంటుంది. జనక మహారాజు అతను అంటే జానకి తండ్రి, సీతామాత తండ్రి రూపంగా ఉన్న జనక మహారాజు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు వస్తున్నారు, లోక కళ్యాణం కోసం ఇన్ని రాక్షసుల్ని సంహరించారు, విశ్వామిత్రుల వారు వస్తున్నారు, వాళ్ళ ఆహార పద్ధతి ఎటువంటిది అని తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన సాత్విక ఆహారాన్ని వాళ్ళకి సేవించారు. వాళ్ళకి కావాల్సిన సాత్విక ఆహారాన్ని వీళ్ళన్ని వ్యవస్థ చేసి వాళ్ళకి అరేంజ్మెంట్ చేసి ఇటువంటి ఆహారం పెట్టారు అనే దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అంటే అక్కడ కూడా ప్యూర్ వెజిటేరియన్ శ్రీరాముల వారు అనేది అక్కడ కూడా చూపించింది. ఎందుకు అపప్రచారం చేస్తారు చెప్పండి? దయచేసి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే సాత్విక ఆహార పద్ధతి వల్ల సాత్విక గుణాలు ఏర్పడతాయి, రాజసిక ఆహార గుణాల వల్ల రాజసిక పద్ధతులు ఏర్పడతాయి, తమో గుణాలు ఆహార పద్ధతి వల్ల తమో గుణం ఏర్పడుతుంది. అలా ఎప్పుడు కూడా సాత్విక ఆహార పద్ధతినే అనుసరించారు శ్రీరాముల వారు. అందుకే వాళ్ళకి సాత్విక గుణాలు అంత ప్రేమ, జాలి, దయ, తపస్సు, యజ్ఞము ఇటువంటి వాచరించే శక్తి వచ్చింది. లేదు అంటే వాళ్ళకి ఆ శక్తి వచ్చేది కాదు. దీన్ని గంభీరంగా స్వీకరించండి. ఎక్కడ కూడా శ్రీరాముల వారు సేవించినట్టు ఆధారాలు ఎక్కడా ఇప్పటి వరకు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. దీన్ని దయచేసి అందరూ స్వీకరించండి. నేను చెప్పిన విధానం ఎవరికైనా నచ్చకుండా, ఎవరికైనా మనోభావాలకి ఏదైనా బాధ పెట్టింటే క్షమించండి అని అడుగుతూ దీన్ని కంప్లీట్ గా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక ద్వాపర యుగానికి వస్తే శ్రీకృష్ణుల వారు ఆహార పద్ధతుల గురించి మహాభారతంలో కూడా చెప్పారు. రెండోది ఈ జయ సంహిత అని ఉంది. జయ సంహితలో కంప్లీట్ మహాభారతం ఎక్కడి నుంచి శ్రీకృష్ణుల వారు గీతోపదేశం కాదు, దాని పూర్వం నుంచి పాండవులు ఎలా ఉత్పత్తి అయ్యారు, వాళ్ళ తాతగారులు ఎవరు, ముత్తాతగారులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ వస్తాయి. మత్స్యగంధిని ఎవరు, శాంతను ఎవరు, శాంతను ఎలా జన్మించారు, వ్యాస మహర్షి ఎలా జన్మించారు, ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఆఖరికి ఎక్కడ వరకు అంటే శ్రీకృష్ణుల వారు అంత్యం చెందే వరకు ఏదైతే ఉందో ఇంత కూడా శ్రీకృష్ణ కాలం అంత్యం అంటే ఎక్కడ వరకు అంటే ఈ ఒక ద్వాపర యుగ ప్రారంభ కాలం నుంచి ద్వాపర యుగం ఎండ్ వరకు మొత్తాన్ని వాళ్ళు జయ సంహితగా రచించారు. అందులో ఒక భాగము భారతం, గీతాశాస్త్రం అని అదొక శాస్త్రం, గీతాశాస్త్రం. ఆ శాస్త్రాల్లో ఈ ఒక ఆహార పద్ధతి గురించి మనకు లభిస్తుంది. ఎక్కడ అంటే భగవద్గీతలో గీతాశాస్త్రంలో 17వ అధ్యాయంలో 7వ శ్లోకము గుర్తుపెట్టుకోండి. 7వ శ్లోకం, 8వ శ్లోకం, 9వ శ్లోకం, 10వ శ్లోకాల్లో ఆహార పద్ధతులు మరియు దానికి ఎటువంటి ఆహార పదార్థాలు ఆ గుణగణాలు మనకి అద్భుతంగా వర్ణించారు. ఎటువంటి అద్భుతమైన వర్ణన అంటే అది 17వ అధ్యాయం 7వ శ్లోకంలో ఆహారస్య వ్యాపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః అంటే చాలా అద్భుతంగా త్రివిధో భవతి ప్రియః అంటే 3 విధాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒకటి సాత్విక గుణాలు అంటే పాలు, పెరుగు, దవస ధాన్యాలు, తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్ ఆకుకూరలు, ఇటువంటివి ఆకుకూరలు రుచి తక్కువ ఉన్నవి, స్వాద తక్కువ ఉన్నవి, ఇవన్నీ కూడా సాత్విక ఆహార పద్ధతులు అన్నారు. ఇక రజోగుణము అంటే 2వ గుణం ఆహార పదార్థాలు అంటే అతి స్వాదమైన పదార్థాలు, అతి కారమైన పదార్థాలు, ఉప్పు పదార్థాలు, ఆవకాయలు, ఈ మసాలయుక్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రజోగుణము అన్నాడు. తమో గుణము అంటే ఎనుక రోజు చేసిన ఆహారాన్ని మరుసటి రోజు తింటే అది తమో గుణానికి వెళ్తుంది. నాశమైన ఆహారాలు దుర్గంధము
దుర్గంధమైన ఆహార పదార్థాలు మరియు నూనెలో మరియు పూర్వంలో ఎన్నో రోజులు దాచుంచి తినే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా తమో గుణం. సాత్విక గుణాలు ఆహార పద్ధతి సేవించే వాళ్ళకి సంగీతం, కళాజ్ఞానం, ఇక గురుకులంలో వాసించే వాళ్ళు, ఇతరులకి ఉపదేశం చేసేవారు, ప్రాధ్యాపకులు, అధ్యాపకులు, రచయితలు, యోగ గురువులు, తపస్సుని ఆచరించే వాళ్ళు, మహాజ్ఞానులు, సప్త ఋషువులు, వీళ్ళలో ఉన్న జ్ఞానతత్వాన్ని స్వీకరించే వాళ్ళు ఇటువంటి గుణత్వంలో ఉంటారు. సాత్వికం అంటే వాళ్ళ గుణాలు అవే ఉంటారు, వేరే దాంట్లోకి వాళ్ళు వెళ్ళలేరు. ఇక రజోగుణం, రజోగుణం అంటే యుద్ధం చేసేవారు. రజోగుణంలో ఆహార పద్ధతి స్వీకరిస్తారు. అంటే ఇవే అతి కారం తినడం వల్ల వాళ్ళ కోపం వస్తుంది. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు ఇవన్నీ కూడా రజోగుణం వల్ల పెరుగుతాయి అని అర్థం. కోపం అధికంగా ఉంటుంది, కోపం అతీంద్రమైన కోపం, అధికమైన కోపం ప్రాప్తిస్తూ ఉంటుంది దానివల్ల. అందుకే వాళ్ళు రాజులు అయి ఉండొచ్చు, లేదంటే నాట్యం చేసేవారు, మల్ల విద్యలో ఉన్నవారు, తర్వాత ఈ రాజ మహారాజులు, యుద్ధం చేసేవారు, సైనికులు, సేవాదళంలో ఉన్నవారు, భారీ కష్టపడేవారు, యుద్ధం చేసేవారు, మరియు నాకు కావాలి అని లాక్కునేవారు, మరియు వాళ్ళకి అన్ని విధాల ఆశలు ఎక్కువ ఉంటుంది. రాజకీయవేత్తలు మరియు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాజసిక ఆహార పద్ధతులు ఉంటేనే దాంట్లో పైకి వస్తారు. ఎందుకంటే ఒకటి ఎదిరించాలి, తర్వాత యుద్ధం చేయాలి, తర్వాత పైపోటీలకి దిగాలి, దాని గురించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా రాజసిక ఆహార పద్ధతులు అని అందులో ఉన్నాయి. తర్వాత మూడోది తమోగుణం. తమోగుణం ఆహార పదార్థాలు, దుర్గంధ పదార్థాలు, పాత పదార్థాలు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఏదైనా స్టోరేజ్ చేసిన పదార్థాలు, ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ తమో గుణానికి పరివర్తన అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మనం నూనెలో వేసేసి ఇవి పెట్టుకొని తింటాం కదా, ఇవన్నీ కూడా తమో గుణాలే. పాత పదార్థాలు, దుర్గంధమైనవి, ఇవన్నీ కూడా తమో గుణం. తమో గుణ ఆహార పదార్థాలు తింటే ఏమొస్తుందంటే జడత్వము, వాళ్ళ బద్ధకం, ఎప్పుడు నిద్ర, సోంబేరితనం, తర్వాత కష్టపడే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఒకరికి మోసం చేసి, ఒకరికి వంచి, అబద్ధాలు చెప్పి, దొంగతనాలు చేసి పగలంతా నిద్రపై రాత్రంతా మేల్కొని ఉంటారు. వీళ్ళు తమోగుణ ఆహార పదార్థాల వల్ల అటువంటి గుణాలు వస్తాయి. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, ఎప్పుడు నిజాలు చెప్పరు. ఒకరిని మోసం చేయాలనే చూస్తారు, ఒకరిని జీవితాంతం వాడుకోవాలనే చూస్తారు. వాళ్ళు కష్టపడి పైకి రావాలి అనుకోరు, వాళ్ళ టాలెంట్ లో పైకి రావాలి అనుకోరు, దొంగతనాలు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా తమో గుణ పద్ధతి. ఇక ఈ మూడు గుణాలు కూడా ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే, సాత్విక ఆహారం తినేవాడు ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అనుకోండి, ధ్యానంలో ఎన్ని గంటలైనా కూర్చుంటాడు. రాజసిక ఆహారంలో ఉన్నవాడు ధ్యానంలో కూర్చోబెడితే అతని ఆలోచనలు ఎక్కడెక్కడో పోతూ ఉంటాయి. ఇలా గోపుకుంటాడు, తల గోపుకుంటాడు, కూర్చొని నడుం నొప్పి అంటాడు, లేస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత మూడోది ఏది? తమో గుణం ఆహార పదార్థాలు సేవించే వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ధ్యానం కూర్చోబెట్టాడంటే ధ్యానంలో వెళ్ళి రాడు, నిద్రపోతాడు. అంత బద్దకం, ఇలా కూర్చొని టైడైపోయి నిద్రపోవడం, అంతే. తర్వాత ఎప్పుడు కూడా తమో గుణం ఆహారంలో ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే గలీజైన ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయని అర్థం. ఇవి వర్ణించారు ఇటువంటివి ఆహార పదార్థాల పద్ధతి. శ్రీకృష్ణుల వారి జీవన శైలి. వాళ్ళ కులగురు ఎవరైనా తెలుసా? కులగురు ఎప్పుడైనా విన్నావా? గర్గ మహర్షి కులగురు, గుర్తుపెట్టుకోండి. గర్గ మహర్షి వాళ్ళ కులగురు. గర్గ మహర్షి వాళ్ళ కులగురువు అయి ఉంటారు. అయితే శ్రీకృష్ణుల వారికి శిక్షణా గురువు ఎవరు? శాంతిపన మహర్షి. పేరే శాంతిపన మహర్షి. ఆ శాంతిపన మహర్షి ఆశ్రమంలో వేద జ్ఞానము, ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము, ధనుర్విద్య, ఇటువంటివి ఎన్నో అపారమైన విద్య, అపారమైన కళలని అక్కడ శ్రీకృష్ణ వాళ్ళు పుట్టుతూనే వాళ్ళతో ఉంటాయి. కానీ ఆ ఒక్క పరిపూర్ణత్వం పొందడాని కోసం ఆ గురుకులంలో చేరుకుంటారు. మహాసాత్వికులు గురుకులంలో ఉంటారు. సాందీపన మహర్షి ఆశ్రమం. ఆడ సాత్విక ఆహార పద్ధతి. పుట్టుకతోనే ఇతను శ్రీకృష్ణుల వారు సేవిస్తూ ఉండింది అంటే వెన్న, పాలన్నం, పెరుగన్నం, పాయసన్నం, వెన్న, ఇవే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆధారాలు మొత్తం ఇవే ఉన్నాయి. శ్రీకృష్ణ జీవన చరిత్ర ఎక్కడ కూడా మాంసాహారం తిన్నట్టు లేదు. ఆయన
గోవర్ధనగిరి ఎత్తి గోవుల్ని కాపాడిన వ్యక్తి. అదే విధానంగా ఎన్నో పశు పక్షుల సంపదల్ని కాపాడిన వ్యక్తి. ఆయన జీవన చరిత్రలో ఎక్కడ కూడా ఆయన వన్యజీవులని హింసాత్మకంగా చేసినట్టు ఒక్క ఆధారం కూడా లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. రెండోది, కురుక్షేత్రం జరిగినప్పుడు నలపాక మహారాజు ఎవరైతే ఉన్నారో అందరికి ఆహారాన్ని పెట్టారో అప్పుడు కూడా కేవలం సాత్విక ఆహారాన్నే పెట్టినట్టు ఇప్పుడు కూడా మనకి దానికి ఆధారాలు ఉన్నాయి. అక్కడ కూడా మాంస ఆహారము వాళ్ళు సేవించినట్టు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. రాజసిక ఆహారం వేరు, మాంస ఆహారం వేరు. ఇప్పుడు ఉల్లిపాయ రాజసిక ఆహారం, మిరపకాయ రాజసిక ఆహారం, తర్వాత బంగాళదుంపలు రాజసిక ఆహారం, క్యారెట్ రాజసిక ఆహారం, ఇవన్నీ ఉన్నాయి రాజసిక ఆహారంలో. మీకు ఎగ్జాంపుల్ బెస్ట్ చెప్పాలంటే శ్రీకృష్ణుల వారు ఎక్కడ కూడా ఈ మాంస ఆహారం తిన్నట్టు పురావెలు కానీ ఆ శిల్పకళా శాస్త్రంలో కానీ లేదా ఏదైనా మనకి శాస్త్ర రీత్యా కావచ్చు లేదా పురాణాల్లో భాగవతంలో కావచ్చు ఎక్కడ కూడా దయచేసి లేదు. అర్థం చేసుకోండి. అదే విధానంగా గరుడ ఏదైతే ఉందో త్రేతాయుగంలో గరుడ తెలుసు కదా మనకు. గరుకుడు ఇక్కడ శ్రీరాముల వారు సీతమ్మ అడవిలో ఉంటే వాళ్ళు చూడ్డానికి వస్తే వీళ్ళు ఆహార పదార్థాలని సేవించండి అని సాత్వికమైన ఆహారం పడితే, అమ్మా ఈ కందమూలను మేము తినలేము తల్లి, మా ఆహార పద్ధతి వేరు అంటే అప్పుడు పనసకాయ కోసి దాన్ని కట్ చేసి ముందు పెడుతుంది, తీసుకోండి ఇది తినండి. అంటే రాజసిక ఆహారం పనస పండు కూడా ఉంది. దాని నుంచి ఆ పనస పండును తిని దానే తృప్తి చెంది వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ కూడా సాత్విక ఆహారాన్ని తినే వాళ్ళు బయటకు వచ్చారు. మాంస ఆహారం తిన్నట్టు సేవించినట్టు ఎక్కడా లేదు. శ్రీకృష్ణుల వారు కూడా ఎప్పుడు సేవించలేదు. వాళ్ళు ప్యూర్ 100% వెజిటేరియన్. తదుపరి ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా తెలియచేయాలి అంటే, ఇప్పుడు సింహం ఉంది అడవిలో. ఆ సింహం ఏం చేస్తుంది అంటే వెళ్తుంది, వేటాడుతుంది, దానికి హింస పెట్టి చంపి కొరికి లాగి తన మాంసాన్ని తినేసి అది బతుకుతుంది, తన స్వంతంగా వేటాడుతుంది. మాంసాహారం తినడం వల్ల దానికి రాజసిక బుద్ధులు, దానికే అంత క్రౌర్యం, వేటాడే తత్వము అది దానికి ఉంది. తర్వాత ఇక కుక్కలు, నక్కలు, సర్పాలు అవి తామసిక ఆహారం. పాసపైనది అవి తింటాయి. తామసిక ఆహారం పాసపైన గుడ్లు అవి తింటాయి. తర్వాత అదే విధానంగా తామసిక ఆహారం నక్కలు వేరే తినేసి వదిలేంటే దాన్ని తీసుకెళ్తాయి. కుక్కలు వేరే తినేసి వదిలేసినవన్నీ తింటాయి. అందుకే వాటికి ఆ దొంగ బుద్ధులు. తర్వాత అదే విధానంగా సోంబేరి బద్ధకమైన సర్పం చూడండి, తామసిక ఆహారం తిని అందులో విషం ఉంటుంది. అది ఏ ఆహారం తింటుందో అదే విషం అందులో ఉంటుంది. కుక్క కూడా విషం ఉంటుంది, నక్కలు కూడా విషం ఉంటుంది. అవి ఏ ఆహారాలు తింటాయో అదే విషం. అదే సింహం కంటల్లో విషం లేదు, పామ కంటల్లో విషం ఉంది, పామ పళ్ళులో విషం ఉంది. అంటే దాని ఆహార పద్ధతి దానిలో కనబడుతుంది. మళ్ళీ అది తినిన తర్వాత ఎప్పుడు బద్ధకంగా నిద్రపోతూనే ఉంటుంది. బాగా గమనించండి సర్పాలు అంటే దాని అంతరార్థం. ఆ సర్పాలు సేవించే ఆహార పదార్థాలు దానికి బద్ధకము అవన్నీ మనం చూడొచ్చు. నక్క అంతే, అక్కడ పెట్టిన దాన్ని తినేసి మాయమైపోతుంది. దాని బుద్ధులు అవే తామసిక ఆహార పద్ధతి. కుక్కది కూడా దాని బుద్ధి అదే తామసిక ఆహార పదార్థాల బుద్ధులు. తర్వాత సాత్విక ఆహారం అంటే గోవులు, జింకలు అనుకున్నాం ఎగ్జాంపుల్. అంటే జింకలు గడ్డి తింటాయి, గోవులు గడ్డి తింటాయి. అవి ఎప్పుడైనా కూడా వేరే అంటే అర్థం చేసుకోండి, అవి ఎప్పుడైనా కూడా జింకలు కావచ్చు ప్రశాంతంగా తింటాయి, తిరుగుతాయి, తన కుటుంబాన్ని పోషిస్తాయి. అంతేగాని వేరే వన్య మృగాల పైన అవి ద్వేషం పెంచుకోవు. వేరే వన్య మృగాల పైన అవి యుద్ధానికి వెళ్ళవు. అవి వేరే మృగాలు హింస పెట్టి జీవించే మనోభావం ఉండదు, దొంగతనం చేసే మనోభావం ఉండదు, బద్ధక మనోభావం ఉండదు. సాత్వికంగా లేస్తాయి, నదిలో నీళ్లు తాగుతాయి, బయట గడ్డి తింటాయి, పాలనిస్తాయి, ప్రశాంతంగా వాటి జీవన శైలి అవి చేస్తూ ఉంటాయి. అంటే సాత్విక బుద్ధికి గడ్డి తినేవన్నీ సాత్విక బుద్ధి. తర్వాత ఈ మాంసపు తినేవన్నీ ఆహార పదార్థాలన్నీ కూడా మాంస ఆహారం సేవించే అన్ని మృగాలు కూడా రాజసిక బుద్ధి. మరియు విషపూరితమైన పురుగులు తినేవన్నీ కూడా పాసపైనవి, దుర్వాసనతో కూడినవి, పాసపైనవి. మరియు వాటిలో జీవసత్వం లేని వాటిని సేవించేవన్నీ కూడా తమోగుణం, వాటికి బద్ధకమే, అవి కష్టపడు. ఇలా ఈ 3 గుణాలకి మీకు ఎగ్జాంపుల్. అంటే సాత్విక జీవరాశులు ఉన్నాయి, రాజసిక జీవరాశులు ఉన్నాయి,
తామసిక జీవరాశులు ఉన్నాయని మీకు అర్థమైంది. ఎవరు ఎటువంటి ఆహారం తింటారో వాళ్ళ బుద్ధులు వాళ్ళు ఉంటాయి. కలియుగంలోనూ అంతే. మీ ఆహార పద్ధతి ఏదైతే ఉంటుందో అటువంటి గుణాలే మీలో ఉంటాయి. చూడండి, ఉల్లిపాయ కూడా రాజసిక ఆహారమే. అందుకే దేవుడికి నైవేద్యానికి అది పెట్టారు, అర్థం చేసుకోండి. అదే విధానంగా సాత్విక ఆహారము అంటే సాత్విక ఆహారం, మనం ఇంట్లో ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ కూడా రాజసిక ఆహారం కింద వస్తుంది. అదే సాత్వికం కింద వస్తుంది. ఇంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకి సాత్విక ఆహార పద్ధతుల్లో తినేవారు సాత్విక బుద్ధులు ఉంటాయి. రాజసిక ఆహారం సేవించే వారికి రాజసిక బుద్ధులు. తామసిక ఆహారం, ఫాస్ట్ ఫుడ్, తిరిగా మీరు పిజ్జా, బర్గర్లు అవన్నీ ఓల్డ్ ఉంటాయి కదా, అవన్నీ తినడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడో బద్ధకంగా నిద్రపోకొని ఇలా చూసుకొని ఉంటారు. పట్ట శరీరం ఇంత పెంచుకొని ఎప్పుడు 4 మెట్లు ఎక్కువ అంటే బద్ధకం, ఇక ఏం లేదు, అలా ఉంటారు. రాజసిక ఆహారం తినేవాళ్ళు కంట్రాలు పెంచుకొని జిమ్ముకు వెళ్ళి వాము 5 నిమిషాలు ఖాళీగా ఉండరు, ఏదో పని చేస్తూ ఉంటారు, కష్టపడతారు వాళ్ళు. అదే ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. వాళ్ళు అనుకోంది సాధించాలి, రాత్రి కష్టపడతారు. అంతే కోపం, అంతే ద్వేషం, నాకు కావాలి అనుకోండి, అది ఏదైనా వాళ్ళు పొందే వరకు నిద్రపోరు. అది రాజసిక బుద్ధులు. ఇక సాత్విక ఆహారం తినేవాళ్ళు ఏం చేస్తారు? నలుగురికి మంచి మాట చేస్తారు. అంటే హృదయం ఆనందంగా ఉన్న ఆహారం వాళ్ళు సేవిస్తారు. వాళ్ళ హృదయం ఆనందంగా ఉంటుంది, కోపం కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి నలుగురికి మంచి చేయాలంటారు. శత్రువులు వచ్చినా క్షమించే మనోభావాలు బుద్ధులు ఉంటాయి. ఇవే 3 గుణాల ఆహార పదార్థాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు తెలియచేశారు. అంతేగాని ఇది తినండి, ఇది తినకూడదు, లేదా ఇది తినండి అని మాత్రం దయచేసి చెప్పలేదు. మీరు అంటే ఈ ఒక కలియుగంలో జనాలు రుచి కోసం వాటిని అలవాటు పడిపోయి పూర్వంలో ఇది వచ్చింది అని దాని నెపం చెప్పి, అంటే అవి ఉదాహరణ. ఈ కాలంలో కలియుగంలో జనాలు నాగరికత లేకుండా అన్ని తినడం అలవాటు పడి వాళ్ళ రుచి కోసం ఈ ఒక రాజసిక ఆహారాలకి బాగా అలవాటైపోయి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే పూర్వం నుంచి ఇది వచ్చింది అని ఒక సాకు అవి చెప్పేసి, ఎందుకంటే అవి వెళ్ళి మనం వెతకలు కదా, చూడలేదు కదా, వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని ఇలా మొదలయ్యారు. దయచేసి ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఈ రాజులు, మహారాజులు, జ్ఞానులు, దేవత అవతార పురుషులు ఎప్పుడు కూడా సాత్విక ఆహారాన్ని సేవించారు కానీ రాజసిక ఆహారాన్ని, తామసిక ఆహారాన్ని సేవించలేదు. సేవించినట్టు ఎక్కడ ఆధారం లేదు. రేపు దివ్యమైన పూజ విశేషం. త్వరలోనే ఉగాది మనకి దగ్గరకు వచ్చేస్తుంది. ప్రపంచం ఎలా ఉండబోతుందో, ఏ రాశికి ఎటువంటి పరిష్కారాలు ఏమున్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ సండే మహాయుగాది కదా మనకి. ఆ రోజు అందరూ చక్కగా, ఆ రోజు అందరూ తప్పకుండా మన ఓంకారం ఉగాది స్పెషల్ షో చూడండి. సంవత్సరం ఎలా ఉంటుంది, ఎటువంటి ధాన్యాల్ని పొందాలి, రైతులకి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్ అన్ని రాశి వర్గం వారికి తెలియచేస్తాను. అంతేకాదు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు ఏమి ఉంటాయో అందరికి అన్ని ఏజ్ తగినట్టుగా పరిష్కారాలు కూడా తెలియచేస్తా. వచ్చే వారం యుగాది స్పెషల్ డే తప్పకుండా ఓంకార కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఇక రేపు ఉదయం సోమవారం దశమి ఏంటనే విజయం అని అర్థం. అదే విధానంగా రేపు ఉత్తరా నక్షత్రంలో సూర్యోదయం అవుతూ ఉంటుంది. అందువల్ల సూర్యుడి అధిపతి. మీరు రేపు ఉదయాన్నే మన ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి లేదా పరమేశ్వరుడు ఫోటో ఇలాంటిది ఉంటే పాలు ప్రోక్షించి పాలు నైవేద్యం పెట్టాలి, లేదా పాలతో అభిషేకం చేయాలి. గరక, బిల్వదళాలు మరియు అర్కం అంటే జిల్లేడు పూలు, ఈ 3 కలిపి వీటితో అర్చించి పూజించి పాల నైవేద్యం పెట్టి ఆ ఒక్క పరమేశ్వరుని పూజించి ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, మరియు ఆనందంగా ఉంటారు. ఆ పాలని స్వీకరించిన వారికి దారిద్ర్యం దూరం అవుతుంది. అద్భుతమైన పూజా విధానం రేపు తప్పకుండా ఆచరించండి. ఈ రోజు సాయం ప్రదోష కాలంలో ఎర్ర గన్నేరు పూలు లేదా ఎర్ర మందార పువ్వులు, ఎర్రటి పుష్పాలు ఏ ఉంటే ఆ పుష్పాలతో యథాశక్తి దుర్గాదేవి పూజించి ఎర్ర చందనం తీసి అమ్మవారికి తిలకంగా పెట్టి దేవి ఖడ్గమాల చదువుకోవడం, లేదా దుర్గాదేవి కవచం పారాయణం చేసుకోవడం. ఇవన్నీ కాకపోతే దుర్గాయ నమః అంటూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించి పూజంతా అయిన తర్వాత నైవేద్యాలతో అమ్మవారికి మంగళారతి చేసి అమ్మవారికి నిమ్మ పులిహోర కానీ ఏదైనా ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం చేయండి. ఇదంతా అయిన తర్వాత ఒక నిమ్మ పండు తీసుకొని
మన ఇంటికి దృష్టి తీసి బయట కట్ చేసి డస్ట్బిన్ లో వేసేయండి. ఇలా ప్రస్తుతం ఇలా చేయడం వలన మనకి ఏదైతే ప్రకృతిలో గ్రహాల ప్రభావం భూమిపై పడుతూ ఉందో, మరియు ఏదైతే మన ఇంట్లో నరదృష్టి, చెడు దృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి, దాని ప్రభావం తగ్గిపోతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. నిమ్మ పండుతో ఇంటికి దృష్టి తీసి దాన్ని కోసి డస్ట్బిన్ లో వేయడం మాత్రం మర్చిపోకండి.